ధర్మం ముందు అధర్మం ఎప్పటికీ నిలబడదు. ఒకానొక కాలంలో రాక్షసాధిపతి మహిషాసురుడు స్వర్గాన్ని జయించాడు. దేవతలందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు వారి శక్తులన్నింటినీ కలిపి ఒకే రూపంగా అవతరించింది దుర్గాదేవి. సింహం మీద సవారీ చేస్తూ 8 చేతులతో ఆయుధాలను పట్టుకొని చెడును జయించటానికి యుద్ధరంగంలో అడుగుపెట్టింది. అనేక రోజులు యుద్ధం సాగిన తరువాత ఆమె మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ విజయమే విజయదశమి. ఇది కేవలం ఒక పౌరాణిక కథ కాదు, ఒక జీవన పాఠం. మనలోని భయం, మనల్ని వెనక్కి లాగే చెడు అలవాట్లు, మనసులోని అధర్మం ఇవన్నీ మహిషాసురులే. వాటిని ధైర్యంతో, ధర్మంతో, భక్తితో జయించినప్పుడు మన జీవితం నిజమైన విజయాన్ని సాధిస్తుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన సందేశం ఏంటంటే, ఎంత పెద్ద చీకటి వచ్చినా చివరికి వెలుగు గెలుస్తుంది. ఎంత బలమైన అధర్మం ఉన్నా ధర్మమే ఎప్పటికీ నిలుస్తుంది. శ్రీమాత్రే నమః.